మరో బ్రేకింగ్ అంటుంది. కామారెడ్డి జిల్లా సరిహద్దుకు చేరుకుంది పెద్ద పులి. ఈ నెల 5న మాచారెడ్డి ప్రాంతంలో పులి కదలికలను గుర్తించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక గతంలో దోమకొండ, బీబీపేట్, బికనూర్, పాల్వంచ ప్రాంతాల్లోనూ సంచరించింది. తిరిగి జిల్లా బోర్డర్ కు చేరింది. కామారెడ్డి జిల్లా సరిహద్దును పెద్ద పులి సేఫ్ జోన్ గా భావిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడవిలో ట్రాప్ కెమెరాలు సిబ్బంది ఏర్పాటు చేశారు. దాని కదలికల్ని గుర్తించే పనిలో పడ్డారు. సమీప గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులైతే సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఫోన్ లైన్ లో. శ్రీకాంత్, కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో పెద్ద పులి తిరుగుతుందని చెప్పేసి ఇప్పటికే అటవీ అధికారులు గుర్తించారు. ఈ నెల 5న మాచారెడ్డి రేంజ్ అటవీ సరిహద్దుకు సమీపంలో పెద్ద పులి కలికలు గుర్తించినటువంటి అధికారులు గత డిసెంబర్ లో కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బీబీపేట్, బిక్నూర్, పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లో సంచరించినట్టుగా తెలుస్తుంది. కామారెడ్డి పలు జిల్లాల నుంచి చుట్టి వచ్చి ఇటీవలే కామారెడ్డి సరిహద్దుకు చేరుకున్నట్టు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కామారెడ్డి సరిహద్దును సేఫ్ జోన్ గా పులి ఎంచుకున్నట్లుగా వారు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. పెద్ద పులి ఎక్కడ తిరుగుతుంది అన్న దానిపై అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. పెద్ద పులి కదలికలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే ఈ పెద్ద పులి ఇంతకు ముందు కెమెరాల్లో కూడా చిక్కినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పులి ఎక్కడ ఉంది ఏంటి అనే దానిపైన అటవీ శాఖ అధికారులతో పూర్తిగా ఫోకస్ చేశారు. రైట్, థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. రాజన్న సిరిసిల్ల